ఏమన్నాడు తెలుసా పేతురుతోటి? పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా అంటే, ప్రేమించున్నాను ప్రభు అంటాడు. మళ్ళీ అడుగుతాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించున్నావా అంటే, ప్రేమించున్నాను. నువ్వు ప్రేమించినాను. మళ్ళీ మూడోసారి అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా అంటే, నీకు తెలియదు ప్రభా నువ్వు ప్రేమించున్నా లేదో అన్నాడు. అక్కడ ఏమాటుంటదంటే, వీరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకున్న వారి కంటే, ఉన్న దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత అర్థం ఉందండి. తక్కువ ప్రేమిస్తున్నారు అనుకోండి, ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు, దాని అర్థం అది కాదు. నీకున్న వారి కంటే, నీకున్న దానికంటే వాటిని పక్కన పెట్టి వారికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వారికంటే వాటికంటే నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావు. అందుకే అంటాడు, నువ్వు మొదట ప్రేమను మరిచితివి. దేవుని మీద ఉన్న ప్రేమ చిన్నతంగా ఉండాలి. రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చి కూడా కొనేసుకున్నాడు ఆయన. ఆయనకి నువ్వు సొంతమా? నీ స్వజనం లేకపోతే నీకున్న వాటికి నువ్వు సొంతమా? అందుకని వారికంటే వాటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. ఒక్కసారి తమ్ముడుగా చెప్తున్నాను, ఒక్కసారి అన్నగా చెప్తున్నాను, ఒక్కసారి వినండి. మొదట ప్రాధాన్యత ప్రభువుకి ఇవి. ఆ తర్వాత నీ జీవితాన్ని విజయాలు కొన్ని ఎలా నడుస్తాయో నువ్వు చూద్దుగాని బిడ్డ.